అమ్మ కడుపులోంచి వచ్చారు, అంగట్లో సరుకయ్యారు. ఎక్కడో పుట్టి ఎక్కడికో చేరుతున్నారు. కేటుగాళ్లకు వ్యాపారమైపోతున్నారు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. పిల్లలు జాగ్రత్త అంటూ తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నాయి. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లల్లేరనే బెంగ, అత్తామామలు బంధువుల నుంచి సూటిపోటి మాటలు. దీంతో పలువురు అడ్డదారుల్లో బిడ్డల్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఎమోషన్ని ఆసరగా చేసుకుంటున్న కేటుగాళ్లు పసిపిల్లల్ని సప్లై చేస్తూ లక్షలు దండుకుంటున్నారు. తాజాగా విజయవాడలో పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ విషయాలు వెల్లడించారు. విజయవాడ సితారా సెంటర్కు చెందిన 31 ఏళ్ల సరోజిని నేతృత్వంలో నడుస్తున్న 5గురు సభ్యుల ముఠాను పక్కా ప్లానింగ్ ప్రకారం పట్టుకున్నారు పోలీసులు. అహ్మదాబాద్, ఢిల్లీ సహా నార్త్లోని పలు రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి విజయవాడలో అమ్ముతున్నట్లు తేల్చారు. ఒక్కో శిశువును ₹1,00,000 కొనుగోలు చేసి 6 లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. పిల్లలు లేని వారిని, సంతానలేమితో బాధపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని చాన్నాళ్లుగా ఈ దందా చేస్తూ లక్షలు వెనకేసినట్లు వెల్లడించారు. టీం లీడ్గా ఉన్న సరోజిని ఇప్పటి వరకు 19 మందిని విక్రయించిందని, ఆమెపై హైదరాబాద్, ముంబైలోనూ కేసులున్నట్లు తేల్చారు. ముంబై పోలీసులు సైతం సరోజినిని విచారణకు అడుగుతున్నారంటే ఆమె క్రిమినల్ హిస్టరీ ఏంటో ఇట్లే అర్థం చేసుకోవచ్చు అంటున్నారు బెజవాడ పోలీసులు. బలగం సరోజిని అనే ఈమె అంతకుముందు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో, చైల్డ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్లో ఉంది. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు 3గురిని మనము రెస్క్యూ చేశాం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ 3 పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. మరొక 4 పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు తెలుస్తూ ఉంది. వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్కి దగ్గరికి తీసుకొని వచ్చి స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. ఇటు మొన్నటికి మొన్న హైదరాబాద్ నగరంలో చిన్నపిల్లల్ని విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. గుజరాత్లో చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి ఇక్కడకు తీసుకొచ్చి అమ్ముతున్నట్టు పోలీసులు వెల్లడించారు. పక్కా సమాచారంతో ఓ 4 చిన్నారులను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 11 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో హైదరాబాద్ కుత్బుల్లాపూర్కు చెందిన కృష్ణవేణిని ప్రధాన నిందితురాలిగా గుర్తించారు పోలీసులు. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న ఆమె తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని నెలల పసికందులను నార్త్ నుంచి తెప్పించి పిల్లలు లేని వారిని వెతికి వారితో బేరసారాలు చేసి వారికి విక్రయించడం మొదలు పెడుతున్నట్లు తేల్చారు. ఆడ శిశువును 2.5 లక్షలకు, మగ శిశువును 4.5 లక్షలకు విక్రయించినట్టు గుర్తించారు. వీళ్ళంతా మంత్ ఓల్డే ఉన్నారు. 28 ఫిబ్రవరి 28 జనవరి నాడు వచ్చిన బేబీ వీళ్ళంతా కూడా అంటే జస్ట్ బోర్న్ 3-4 డేస్లో ఉన్న పిల్లల్ని దూర ప్రాంతం నుంచి ప్రయాణంలో తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. మొత్తంగా వరుస ఘటనలతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ ముఠాలు తిరుగుతుంటాయని తెలిపారు. ఒంటరిగా ఉండే చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి ఎత్తుకుపోతుంటారని, వేరే రాష్ట్రాల్లో ఆ పిల్లల్ని విక్రయిస్తుంటారని తెలిపారు. కాబట్టి పిల్లల్ని ఒంటరిగా వదలొద్దని, వారిపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.